సంతోష్ మీడియాకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులో అంబరాన్నంటిన సెమీ క్రిస్మస్ సంబరాలు. ఒంగోలు నగరంలోని పులివెంకటరెడ్డి కాలనీలో గలీలయ గాస్పల్ చర్చెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ఆకట్టుకునే కొరియోగ్రఫీ నృత్యాలు, పెద్దల సందేశాత్మక స్కిట్స్, గాస్పల్ టీం ఆలపించిన క్రిస్మస్ గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జాలాది మణిబాబు ప్రత్యేక క్రిస్మస్ వర్తమానం అందించి క్రీస్తు జనన సందేశాన్ని విశదీకరించారు. అలాగే శ్రీమతి ఫ్లోరెన్స్ రత్నకుమారి క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెవరెండ్ పి సంతోష్ కుమార్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, గలీలియా గాస్పల్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు రూరల్ పాస్టర్స్ మరియు స్థానిక సంఘ విశ్వాసుల సమక్షంలో క్రిస్మస్ క్యాండిల్ వెలిగించి సిఐఎం రాజేష్, సిఐఎం పూర్ణచంద్రరావు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక సంఘ కాపరి పాస్టర్ ఇమాన్యుయల్, కన్వీనర్ పి యోహాను, మీడియా మిత్రులు పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేశారు. జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అవతారమూర్తి యేసయ్యకి
ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద మోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండపైకి దిగుచు హెర్మోను అంచు వలె నుండును. ఆశీర్వాదము, శాశ్వత జీవమును అచ్చట ఉండనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కలగను పచ్చిక కల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జనమున వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. తన నామానికి నన్ను సేర్దీచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గాన్ని నన్ను నడిపించున్నాడు. గాంతకాయ లోయలను సంచరించను, ఏ పైకు భయపడను. నీవు నాకు తోడే ఉండు. నీ దుట్టుకర నీ దండ నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో తలాంటి ఉన్నావు. నా గిన్నె నిండి పల్లుచున్నది. నేను బ్రతుకుతున్న కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదన్ను. చప్పలు కొడదాం. చక్కగా చూడకుండా బైబిల్ చూసే గబగబా తప్ప చదువుకుంటాం. చూడకుండా చిన్న బిడ్డ చాలా చక్కగా కంఠత వాక్యం చదివి చాలా సంత. ఇంకెవరు ఉండారా కంఠత వాక్యం నేర్చుకుని? చెల్లి, నువ్వేమన్నా ఆర్డర్ పెట్టావా? నాకేం తెలియదు అక్క. మరి ఏదో ఆర్డర్ వచ్చినట్టు అడుగుదాం అత్తయ్యని. అత్తయ్య గారు, ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది. ఏం పెట్టారు మీరు? అవునే, ఏం పెట్టుకున్నారు? మేకప్ కిట్టు. ఆ చేత్తోనే మా ఇద్దరికి 2 క్రీములు పెట్టకపోయారా? ఎందుకే వంటగది లేడ్చా వాళ్ళకి వెళ్ళండి. ఈ ముసలి దానికి అన్నీ కావాలి, కానీ మాకైతే ఏం అవసరం లేదు. ఇస్తారు గారు, నేనేదో ఏడ్చి నా ముఖం పాడైందని నేను మేకప్ కిట్ కొనుక్కున్నానండి. వీటికి ఎందుకండి ఎటకారాలు మా కోడళ్ళకి? అంతేనండి, కోడలకి మనం ఏం చేసినా వెటకారంగానే ఉండిద్దండి. ఇంకేం సంగతులు ఇస్తారు గారు? ఏముందండి, మా ఇంటి పక్కన మేడం గారు సుశీలమ్మ గారు వడ్డాణం ప్రమీలమ్మ గారు వందనాలండి. వందనాలమ్మ. అమ్మ, మన మందిరంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామమ్మా. మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి వచ్చాము. క్రిస్టమస్ వస్తే చాలండి మీటింగులు అని పిలిచేస్తారు. ఎన్ని మీటింగులకి వెళ్తాము? ఎస్ఆర్ గారు, మీరు కూడా రండి అమ్మా. మా పాంప్లెట్స్ ఇచ్చారా? సరే అమ్మా, వందనాలమ్మా. ఎస్ఆర్ గారు, మా కోడళ్ళకి అసలు ఏం తెలియదండి. అత్తయ్య, రోజు గడిస్తే ఏదో ఉప్పు పప్పు మిగిలిపోతాయిగా ఒట్టి తెంగరై తయారైనాయండి. అత్తయ్య, నేను అడిగాను వెళదామని, మీరేమో చర్చి వద్దు ఏమొద్దు అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ ప్రేమ విందుందంట. భోజనాలు ఉంటే ఊరి చివరికి కూడా పోద్ది మా అత్తయ్య. మైక్ దేనమ్మా, ఇంట్లో చూస్తే ఒక చుక్క నీళ్ళు లేవు. పక్కనేంటి బామ్మగారిని అడుగుదామా? ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. దా వెళ్దాం. బామ్మగారండి. నీకు కూడా పాపనే ఎస్ఆర్ గారు. కాలం ఇలా తగలబడుతుందంటే ఏంటో అనుకున్నా. సారీ పెద్దమ్మగారు. డాక్టర్ గారు, మేడం గారికి అందించి ఇక్కడికి ఇటొచ్చు మా దీప్తి ఇట్లా పట్టుకోండి. చేపలు కొడతారు సార్, చాలు చేపలు కొడుతూ వస్తారు. ప్రైజ్గా ఇప్పుడు నుంచి మీ ప్రైజ్ లార్డ్. మేడం గారికి ప్రైజ్ లార్డ్. అలాగే అర్చన. ప్రైజ్లో ఎదురు పాస్టర్లు ఉంటే ముందుకు రావాలి. ఇక్కడ ప్రత్యేక స్థలం ఉంది. ప్రభు పేరట శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం మీ సంఘ కాపరైన రెవరెండ్ పి సంతోష్ కుమార్ గారు దేవాతి దేవుడే పరలోకము నుండి భూమి మీద కాలు మోపటం అనేది ఓ గొప్ప విషయం. దాని ముందు నేను చంద్రమండలానికి పోవటం అనేది గొప్ప విషయం
కాదు. ఎందుకు ఇది గొప్ప విషయం అయిందంటే, ఆయన జన్మ ఒక ప్రణాళికాబద్ధమైనది. తన స్వరూపంలో రూపింపబడిన మానవుడు స్వకీయమైన ఆచల చేత ఏడవబడి మరులు కొల్పబడి పాపం చేశాడు. పాపం అంటే ఏమో కాదు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఆదామవలు దేవుడు చెప్పిన మాటను మీరటానికి కారణం ఏంటంటే, చూడటానికి అందముగా కనిపించింది ఆ పండు, నేత్రాశ చక్కగా ఉంది, ఇది తింటే నాకు మంచి జరుగుతుంది, శరీరాశ, ఇది తిన్న తర్వాత నేను ఎన్నటికీ చావను, నేను ఎప్పటికీ స్థిరస్థాయిగానే ఉండిపోతాను, జీవపు డంబం. ఈ మూడు కలిసి పాపం చేసినప్పుడు ఏ మహిమనైతే అప్పటి వరకు కలిగి ఉన్నాడో ఆ మహిమను కోల్పోయాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే క్రీస్తు ఈ లోకానికి వస్తాడనే ఒక ప్రణాళిక రూపొందించబడింది. క్రీస్తు జన్మ ఒక ప్రణాళికాబద్ధమైనది. రెండవది ప్రవచనార్థమైనది. క్రీస్తు ఈ లోకంలో జన్మించక ముందే 700 సంవత్సరం క్రితం యెషయా ప్రవచిస్తాడు, కన్యక గర్భవైతే కుమారుని కంటుంది, కన్యక కుమారునికి అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మన సంఘానికి ఎంతో ఆత్మీయులు ప్రతి కార్యములు ముందుంటి సహాయకరంగా ఉంటూ వాక్యం అందిస్తూ బలపరిచినటువంటి పేరెంట్స్ రత్నకుమారి మేడం గారు మరి ఆహ్వానించాం. వారు చెన్నైలో ఉంటూ పాప దగ్గర దీప్న దగ్గర పిలవగానే వచ్చాడు. ఈ రోజంతా ప్రయాణమే చాలా సంతోషకరం. కాబట్టి మేడం గారు ముందుగా వచ్చి కొద్ది నిమిషాలు అంటే సమయం చాలదు కాబట్టి వాక్యం కానీ మరి గ్రీటింగ్స్ కానీ వచ్చి సేమీ క్రిస్మస్ నిమిత్తముగా క్రీస్తు పుట్టుక గురించి గ్రీటింగ్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారని పిలువబడి మనం చేసి మేడం గారు ఆహ్వానిస్తున్నాం. సభలు కొడదాం. యేసు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభములు మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీకు కలిగిన సమస్తమునకు కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన మధ్య దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ. బెత్లెహేమునందున దూత పాట పాడుడి, రక్షకుల్ స్తుతించుడి. అందరూ ఒకసారి లేచి నిలబడండి ప్లీజ్. కేక్ కట్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఆ క్యాండిల్స్ కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి, పక్క వాళ్ళకి అంటుకోకుండా. క్వైర్ వాళ్ళు వచ్చి ఒక కోరస్ పాడాలి. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్. వేర్ ఇస్ ద క్వైర్ టీమ్? క్వైర్ టీమ్ వాళ్ళు వచ్చి ఒక పాట పాడాలి. తర్వాత పాట పాడుకొని ఆశీర్వదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.